అందరికీ నమస్కారం అండి. నందిగామ నియోజకవర్గానికే పరిమితమైన ఒక వింత సమస్య అడవి ఆవుల సమస్య. ఇది చూడటానికి వింతగా ఉన్నా కూడా మా నియోజకవర్గంలో వన్ ఆఫ్ ది మేజర్ సమస్యలండి. ఎందుకంటే నందిగామ చందలపాడు మండలంలో ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతం కాబట్టి అక్కడ ఉండే లంక భూముల్లో ఎక్కువగా ఈ అడవి ఆవులు మరి నివసిస్తాయి. రాత్రిపూట మరి రైతుల పొలాల మీద దాడి చేసి ఏ విధంగా నష్టపరుస్తున్నాయో గతంలో మేము శాసనసభలో మాట్లాడటం జరిగింది మార్చిలో. అప్పటి నుంచి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావటం కానీ అధికారుల దృష్టికి తీసుకొచ్చి మేము అనేక పర్యాయాలు దీని మీద చర్చించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి మరి స్వయంగా వచ్చి పర్యవేక్షించారు. మరి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపటం జరిగింది. ముఖ్యంగా ఆయన 2 విధాలుగా దీన్ని సూచన చేయడం జరిగింది. ఒకటి, అక్కడ గడ్డి పెంచాలని, లంక భూముల్లో ఎక్కువగా గడ్డి పెంచితే ఆవులు బయటకు రాకుండా ఉంటాయని చెప్పి, అదేవిధంగా చుట్టూ ఫెన్సింగ్ ఒకటి, సోలార్ ఫెన్సింగ్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నమెంట్ వారికి ప్రపోజ్ చేయడం జరిగింది. నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా ప్రత్యేకంగా మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ గారు కూడా సుదీర్ఘ చర్చ జరిపారు. త్వరలో ఏదైతే ప్రపోజల్స్ పెట్టారో ఫెన్సింగ్ కానీ అదేవిధంగా ఫాడర్ డెవలప్మెంట్ కానీ ఇది తప్పకుండా మరి ఆచరణలోకి రావాలని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. మరొకసారి కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలో కార్యరూపణ దాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి.